అడవికి దగ్గరగా ఉన్న ఒక గ్రామం నుంచి ఒక గాడిద అడవిలోకి వచ్చింది. బూడిద రంగులో బలిష్టంగా ఉన్న గాడిదను చూసిన నక్కకు నోట్లో నీళ్లూరాయి. ఎలాగైనా గాడిద మాంసం తినాలనుకుంది. వెనుక నుంచి నెమ్మదిగా గాడిద దగ్గరికి వెళ్ళి దానిపై దాడి చేయబోయింది. కానీ అది గమనించిన గాడిద తన వెనుక కాళ్ళు లేపి నక్క దవడ మీద బలంగా ఎగిరి తన్నింది. నక్క కింద పడింది. గాడిద తన గట్టి పళ్ళతో నక్క చెవులు కొరికింది. దాంతో నక్క కుయ్యో మొర్రో అంటూ మృగరాజు దగ్గరికి పరుగు తీసింది. మృగరాజుకి గాడిదపై ఫిర్యాదు చేసింది. ప్రభు, పక్క గ్రామం నుంచి అడవిలోకి చొరబడిన గాడిద నాపై దాడి చేసింది. ఇప్పుడు మీతో పోరాడి అడవికి రాజు కావాలనుకుంటుంది ఆయాసంతో రొప్పుతూ చెప్పింది నక్క. మృగరాజు అప్పటి వరకు గ్రామంలో ఉండే గాడిద గురించి వినటమే కానీ చూడటం లేదు. మృగరాజు వెంటనే తన అంతరంగికుడైన ఏనుగును పంపి గాడిదను తన గృహకు తీసుకురమ్మని చెప్పాడు. ఏనుగు పరుగున వెళ్ళి గాడిదను తీసుకువచ్చింది. గాడిద భయంగా గృహ బయట నిల్చుంది. గృహ లోపల మృగరాజు చిట్టుకూన విపరీతంగా దగ్గుతున్న శబ్దం వినిపించింది. గాడిద తన ముందు 2 కాళ్ళను గాల్లోకి లేపి నమస్కరించింది. ఎవరు నువ్వు? ప్రశ్నించాడు మృగరాజు. ప్రభు, నేను ఈ అడవికి పక్కనే ఉన్న గ్రామంలో ఉంటాను. మా యజమాని నన్ను ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. నేను బరువులు మోస్తూ అతనికి సాయం చేసేదాన్ని. పొలంలో మొలిచే కలుపు మొక్కల్ని తిని పంటను కాపాడేదాన్ని. నా జ్ఞాపక శక్తి, తెలివితేటలకు నా యజమాని పొంగిపోయాడు. అతడు ఒక అనాథ. నన్ను తన సొంత బిడ్డలా చూసుకున్నాడని గాడిద సింహానికి చెప్పింది.